వ్యర్థమైన ఖర్చు. చందమామ కథ. పూర్వం సౌరత్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే చాలా అయిష్టం. ఒకనాడు అతడు ఏదో పని మీద పొరుగురికి పోతుండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనబడింది. దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళున్నాయి. రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూరపు పళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాటిని చూస్తుంటే అతనికి నోరూరింది. అతనికి చెట్టు ఎక్కడం రాదు. కానీ చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళను వదిలి ముందుకు పోవడానికి మనస్కరించక అతను ఎలాగో కష్టపడి చెట్టు ఎక్కాడు. రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకొని చెట్టు దిగి వద్దామని కిందికి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు కనబడి కళ్ళు తిరిగి కింద పడిపోతానని భయం పుట్టింది. ఆ భయంలో అతను భగవంతుడు తలుచుకొని, స్వామి, నేను క్షేమంగా కిందికి దిగితే 1000 మందికి సంతర్పణ చేయిస్తాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మీదట ధైర్యం వచ్చి అతను చెట్టు దిగనారంభించాడు. కొంత దిగినాక కిందికి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా అనిపించినట్టు తోచింది. అందుచేత రామసింహుడు 1000 మందికి కాకపోయినా 500 మందికి సంతర్పణ చెయ్యక తప్పదు, ఇది దేవుడి విషయం అనుకున్నాడు. ఇంకా కొంచెం దిగినాక అతనికి 500 మందికి సంతర్పణ చేయడం చాలా అనవసరం తోచింది. ఒక 100 మందికి చేస్తే చాలనిపించింది. చివరికి అతను క్షేమంగా చెట్టు దిగి 500 మందికి అలాగా జనానికి సంతర్పణ చేయడం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయడంతో సమానం. అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అనుకున్నాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణం చేయడమా అని ఆలోచించాడు. లావుగా ఉండేవారు ఎక్కువ తింటారు. కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణులు ఎవరున్నారు? రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు. అందుచేత అతన్ని విందుకు పిలవ నిశ్చయించి రామసింహుడు పూజారి ఇంటికి వెళ్ళి ఆయన మరునాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవడం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడుతూ అలాగే వస్తానన్నాడు. రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇవాళ వెళ్ళిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది, రేపు మళ్ళీ వెళ్ళాలి. పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను, సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేటట్టు చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు. మరునాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్ళాడు. భోజన వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు. రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది. బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు. ఆయన ముగ్గురు తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూట కట్టుకుని తాంబూలం పుచ్చుకున్నాడు. అందులో దక్షిణ లేదు. అమ్మ, సంతర్పణ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వడం గృహస్థుకు మంచిది కాదు, ఇందులో 2 బంగారు కాసులు పెట్టు అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో. చేసేది లేక ఆమె 2 బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికి ఇచ్చింది. ఇది జరిగిన మరునాడు రామసింహుడు ఇంటికి తిరిగి వచ్చాడు. బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో, ఎంత ఖర్చు అయిందో భార్య భర్తకు చెప్పింది. రామసింహుడి గుండె బద్దలైనంత పని అయింది. అతని భార్యను తిట్టి, నిన్ను పిచ్చిదానిని చేసి ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ వెధవ పని పట్టుతాను అంటూ కర్ర తీసుకుని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు. ఇలాంటిదేదో జరగబోతోందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండడం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు. రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ పొడగట్టగానే ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన భార్య కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు. అక్కడికి వచ్చిన రామసింహుడిని చూసి రామశాస్త్రి కొడుకు, ఎంత పని చేశారండి, భోజనానికని పిలిచి మా నాయనకి ఏం పెట్టారో ఏమో గాని ఇంటికి వస్తూనే వాంతులు చేసుకుని మంచాన పడి ఉన్నాడు. వైద్యుల్ని పిలిస్తే విషప్రయోగం జరిగింది, విరుగుడుకు 4 బంగారు కాసులు ఖర్చు అవుతుంది అన్నాడు. ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం, గ్రామ పెద్దల దగ్గరికి పోదాం రండి అన్నాడు. గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు. ఆ భయంతో రామసింహుడు, బాబు, వైద్యానికి అయ్యే డబ్బు నేను ఇచ్చుకుంటాను, నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బతిమాలుకున్నాడు. రామశాస్త్రి కొడుకు రామసింహుడిని తెరచినట్టు నటిస్తూ 4 బంగారు కాసులు పుచ్చుకొని పంపేశాడు. అటు తరువాత రామసింహుడికి ఖర్జూర పళ్ళు గుర్తుకొస్తే గుళ్ళ దడదడలాడేది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.